టెన్షన్ కూడా అనుకుంటారా? ఏం లేదండి, మా అమ్మాయి ఎగ్జామ్కి వెళ్ళింది అనమాట. ఫోన్ చేస్తుంది, ఎలా రాసింది టెన్షన్ ఉంటుంది. మీరు టెన్షన్ పడకండి, మీరు మీ సేవ మేడం 2కి ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. ఫోన్ వచ్చిందండి. అమ్మా ఎలా రాసావు? బాగా రాసావా? ఫోన్లేమ్మా, దేవుడి దేవల్ల. వచ్చేటప్పుడు ఏదైనా చల్లగా తాగేసి స్ట్రెస్ అంతా పోతుంది, ఓకేనా? పిల్లల్ని కంట్రోల్ చేసేకూడదండి. ఇది తాగొద్దు, అది తాగొద్దు, ఇది చెయ్యొద్దు, అది చేయొద్దు బయటనని. కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలన్నమాట. ఫ్రీడమ్ ఇస్తేనే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉంటారన్నమాట. అమ్మో తాగమనని ఏం తాగుతుంది ఏటో. అమ్మా తాగేవా? లేదు కదా. ఏం తాగుతున్నావు? డ్రింకా? అయ్యి బాబోయ్ వద్దమ్మా, హెల్త్ పాడైపోతుంది. లస్సీయా? అందులో షుగర్ వేసేస్తున్నారు కదమ్మా, షుగర్ లెవెల్స్ ఎక్కువైపోతాయి. ఇక్కడ చెరుకు రసం? వద్దమ్మా, చెరుకు రసంలో సలవా, ఇప్పుడు అంత కాలం బాలేదు అసలే. మరేంటి కొబ్బరి పండమా, నీళ్ళు, జ్యూసా? అందులో అన్ని కుళ్ళిన పళ్ళు వేస్తున్నారా తల్లి, దానిలో ఫ్రెష్ లేదే బాబు. మరేం తాగాలంటావా? ఐస్ క్రీమా? వద్దమ్మా, తల పట్టేస్తే రేపు నువ్వు చదివినవన్నీ మర్చిపోతావు నెక్స్ట్ ఎగ్జామ్స్కి. మరి ఏం తాగమంటావా? నీ ఇష్టం అమ్మా, నువ్వు ఏదైనా తాగు. ఏంటి మంచినీళ్ళు తాగుతావా? అలా ప్యాకెట్లు కానీ కొనుక్కోకమ్మా, ప్యాకెట్ల నీళ్ళు తాక అస్సలే. నన్ను బాటిల్ అసలు తాకు, ప్లాస్టిక్ బాటిల్ తాగకూడదని చెప్తున్నారా? చదువుకుంటారా మాత్రం తెలియదు, అన్నీ మేము చెప్పాలేటి. మరి ఇంకేం తాగుతావా? ఏం తాగొద్దులేమో, తినగా ఇంటికి వచ్చే నేను ఏదోటి ఇక్కడ చేస్తాను. పిల్లలకి ఆ మాత్రం కంట్రోల్ పెట్టుకోవాలండి, లేకపోతే వాళ్ళకి ఒంట్లో బాగోతే పడేదేవారు మనమే కదా. ఫ్రీడమ్ అనేసి అన్ని తాగిమని చెప్పకూడదండి, కొంత కంట్రోల్ కూడా